హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తరాల ఫుడ్స్. తెలుగు భోజన ప్రియులందరికీ స్వాగతం. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ గుంత పొంగనాలు. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరి ఇలాంటి వీడియోస్ కోసం తరాల ఫుడ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ బటన్ క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి రెసిపీ ముందుగా మీకు వస్తుంది. లెట్స్ స్టార్ట్ గుంత పొంగనాలు. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ 2 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి తరుగు 1 టేబుల్ స్పూన్, మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను. సన్నగా తరుక్కున్న కరివేపాకు కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకుందాం. ఇది పూర్తిగా ఫ్రై అవ్వకూడదు, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి దోసపిండిలో కలుపుకోవాలి. నేను దోసపిండిలోనే రుచికి సరిపడ ఉప్పు వేసుకున్నాను కాబట్టి ఈ మసాలాలో వేసుకోలేదు. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి పొంగనాల పాన్ పెట్టుకొని ఈ గుంతలలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులో మనం రెడీ చేసుకున్న పిండిని వేసుకోవాలి. మరి నిండుగా వేయకూడదు, కొద్దిగా ఖాళీ ఉంచాలి, ఎందుకంటే ఈ పొంగనాలు పొంగుతాయి. ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల వరకు కాల్చుకోవాలి. ఒకసారి చూద్దాం. ఒకవైపు కాలాయండి, రెండో వైపు తిప్పుకొని మరలా మూత పెట్టుకొని మరో 5 నిమిషాలు కాల్చుకోవాలి. చూసారా, రెండు వైపులా బాగా కాలాయండి. ఇలా ఫోర్క్తో కానివ్వండి లేదా టూత్ పిన్తో కానివ్వండి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామండి. టేస్టీ గుంత పొంగనాలు రెడీ. మీరు ఈ రెసిపీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు సుమా.